కాలానికి అందని నగరం, నాగరికతకు ఊయల, విశ్వాసానికి ప్రతిరూపం, ముక్తికి మార్గం చూపే పుణ్యక్షేత్రం అదే కాశీ. వారణాసి, బెనారస్ అని కూడా పిలువబడే ఈ నగరం గంగానది ఒడ్డున వేల సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుగొందుతూనే ఉంది. ఇది కేవలం ఒక నగరం కాదు, హిందూ మతానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యం. శివుని త్రిశూలంపై వెలసిన ఈ నగరంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే కాశ్యాంతు మరణాన్ ముక్తి అనే నానుడి ప్రచారంలో ఉంది. ఈ పవిత్ర నగరం తనలో ఎన్నో చారిత్రక ఘట్టాలను, పురాణ గాథలను, అంతుచిక్కని రహస్యాలను దాచుకుంది. వాటిల్లో కొన్నింటిని మనమిప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రయాణం మనల్ని కొన్ని వేల సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్తుంది. కాశీ యొక్క ఆత్మను మనకు పరిచయం చేస్తుంది. కాశీ నగరం యొక్క మూలాలు పురాణాలలో పాతుకుపోయి ఉన్నాయి. స్కంద పురాణంలోని కాశీఖండం ప్రకారం ఈ నగరాన్ని స్వయంగా శివుడే నిర్మించాడు. ఇది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశం. ఒకానొకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు శివుడు ఒక అంతులేని జ్యోతిర్లింగం రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతిర్లింగం యొక్క ఆది, అంతం కనుగొనడానికి బ్రహ్మ హంసరూపంలో పైకి, విష్ణువు వరాహ రూపంలో కిందికి ప్రయాణించారు. ఇద్దరూ విఫలమయ్యారు. శివుని ఆధిక్యతను అంగీకరించారు. ఆ జ్యోతిర్లింగమే కాశీక్షేత్రంలో వెలసిందని నమ్మకం. మరొక ప్రసిద్ధ గాథ ప్రకారం సృష్టి ఆరంభంలో విష్ణువు తన తపస్సుతో ఇక్కడొక పవిత్ర తీర్థాన్ని సృష్టించాడు. తన చక్రంతో తవ్విన ఆ ప్రదేశం మణికర్ణికగా ప్రసిద్ధి చెందింది. విష్ణువు తపస్సు చేస్తుండగా తన చెవి కుండలం మణికర్ణిక ఆ తీర్థంలో పడిపోయిందని, అందుకే ఆ ఘాటుకు మణికర్ణిక ఘాట్ అని పేరు వచ్చిందని చెబుతారు. ఆ సమయంలో శివుడు పార్వతీదేవితో కలిసి ఈ ప్రదేశానికి వచ్చి దాని పవిత్రతకు ముగ్ధుడై దీనిని తన శాశ్వత నివాసంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి కాశీ శివుని నివాసంగా, ఆనందవనంగా ప్రసిద్ధి చెందింది. ప్రళయ కాలంలో కూడా ఈ నగరం నాశనం కాదని, శివుడు తన త్రిశూలంతో దీనిని కాపాడతాడని భక్తుల నమ్మకం. కాశీ చరిత్ర కేవలం పురాణాలకే పరిమితం కాదు. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన మరియు నిరంతరంగా జనావాసం ఉన్న నగరాలలో ఒకటి. పురావస్తు ఆధారాల ప్రకారం క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం నుండే ఇక్కడ జనావాసాలున్నాయని తెలుస్తోంది. వేదకాలంలో ఇది ఒక ముఖ్యమైన విద్య, వాణిజ్య మరియు సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లింది. అధర్వణ వేదంలో కాశీ ప్రస్తావన ఉంది. గౌతమ బుద్ధుడు తన మొదటి ప్రసంగాన్ని కాశీ సమీపంలోని సారనాథ్లో ఇచ్చాడు. ఆ విధంగా బౌద్ధ మతానికి కూడా ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. కాలక్రమేణా కాశీ అనేక రాజవంశాల పాలనలో ఉంది. మౌర్యులు, గుప్తులు మరియు ఇతర రాజవంశాల కాలంలో ఇది మరింత అభివృద్ధి చెందింది. అయితే మధ్యయుగంలో విదేశీ దండయాత్రల కారణంగా కాశీ అనేకసార్లు విధ్వంసానికి గురయ్యింది. ముఖ్యంగా 12వ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబక్ మరియు తరువాత ఔరంగజేబు వంటి మొఘల్ చక్రవర్తుల కాలంలో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయంతో సహా అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఔరంగజేబు అసలు ఆలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో జ్ఞానవాపి మసీదును నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అయితే కాశీ తన ఆధ్యాత్మిక తేజస్సును ఎప్పుడూ కోల్పోలేదు. 18వ శతాబ్దంలో ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ వంటి మరాఠా పాలకులు కాశీ పునరుద్ధరణకు ఎంతో కృషి చేశారు. ఆమె ప్రస్తుత కాశీ విశ్వనాథ ఆలయం మరియు అనేక ఘాట్లను, యాత్రికుల కోసం సత్రాలను నిర్మింపజేశారు. పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందిన మహారాజా రంజిత్ సింగ్ ఆలయ శిఖరానికి బంగారు తాపడం చేయించారు. బ్రిటిష్ వారి పాలనలో ఈ నగరం బెనారస్ గా పిలువబడింది మరియు దాని ప్రాముఖ్యతను కొనసాగించింది. కాశీ నగరం తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంది. వాటిల్లో కొన్ని తరతరాలుగా కథలుగా చెప్పుకుంటున్నవి కాగా, మరికొన్నింటికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేదు. కాశీలో నివసించాలన్నా, కాశీని విడిచి వెళ్లాలన్నా కాలభైరవుని అనుమతి తప్పనిసరి అని నమ్ముతారు. కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు. ఇక్కడ చేసే పాపపుణ్యాలు ఆయనే చూస్తాడని, యమధర్మరాజుకు కూడా ఇక్కడ అధికారం లేదని చెబుతారు. అందుకే కాశీ యాత్రకు వెళ్లినవారు ముందుగా కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుంటారు. మణికర్ణిక ఘాట్ వద్ద నిరంతరం శవ దహనాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడి చితి అగ్ని ఎప్పుడూ ఆరదని చెబుతారు. ఈ అగ్ని సాక్షాత్తూ శివుని కోపాగ్ని నుండి ఉద్భవించి వేల సంవత్సరాలుగా ఆరలేదని నమ్ముతారు. ఇక్కడ దహన సంస్కారాలు జరిగితే ఆ జీవికి పునర్జన్మ ఉండదని, నేరుగా మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. కాశీలో కొన్ని వింతలు కనిపిస్తాయి.
ఇక్కడ సాధారణంగా గద్దలు ఎగరవని, గోవులు ఎవరినీ పొడవవని, బల్లులు అరవవని మరియు శవాలు దుర్వాసన రావని చెబుతారు. దీనికి శాస్త్రీయ కారణాలు ఏమైనప్పటికీ భక్తులు దీనిని శివుని మహిమగా భావిస్తారు. కాశీ విశ్వనాథ ఆలయం మరియు గంగానదిని కలుపుతూ ఒక రహస్య సొరంగ మార్గం ఉందని ఒక నమ్మకం. అలాగే నగరంలోని అనేక పురాతన భవనాల కింద రహస్య మార్గాలున్నాయని చెబుతారు. విదేశీ దండయాత్రల నుండి ఆలయ సంపదను మరియు విగ్రహాలను కాపాడడానికి వీటిని నిర్మించి ఉండవచ్చని భావిస్తారు. కాశీ అఘోరాలకు కూడా ప్రసిద్ధి. శ్మశానాల్లో నివసిస్తూ తాంత్రిక సాధనలు చేసే ఈ అఘోరాలు సాధారణ ప్రజలకు భయాన్ని కలిగించినా వారు శివుని స్వరూపాలని, వారికి అతీంద్రియ శక్తులు ఉంటాయని నమ్మేవాళ్లున్నారు. వారి జీవన విధానం, ఆచారాలు ఇప్పటికీ చాలామందికి ఒక రహస్యమే. కాశీలో ఎవరూ ఆకలితో ఉండరని చెబుతారు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉంది. ఒకసారి శివుడు భిక్షాటన చేస్తూ అన్నపూర్ణాదేవి వద్దకు రాగా ఆమె అతనికి అన్నం పెట్టిందని పురాణ కథ. ఆ తల్లి కరుణ ఉన్నంతకాలం కాశీలో ఎవరికీ అన్నానికి లోటు ఉండదని భక్తుల నమ్మకం. కాశీ నగరానికి ప్రాణం పోసేవి గంగానది మరియు దాని ఒడ్డున ఉన్న 78కి పైగా ఘాట్లు. ప్రతి ఘాటుకు ఒక ప్రత్యేక కథ, ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాశీలోని అత్యంత ప్రసిద్ధ మరియు రద్దీగా ఉండే ఘాట్లల్లో ఒకటి దశాశ్వమేధ ఘాట్. ఇక్కడ బ్రహ్మ 10 అశ్వమేధ యాగాలు చేశాడని, అందుకే ఈ పేరు వచ్చిందని చెబుతారు. ప్రతి సాయంత్రం ఇక్కడ జరిగే గంగా హారతి ఒక అద్భుతమైన దృశ్యం. వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఈ హారతిని చూసి తన్మయత్వం చెందుతారు. గంగా మరియు అస్సీ నదుల సంగమ ప్రదేశంలో ఉన్న అస్సీ ఘాట్ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ స్నానం చేసి పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలు శాంతిస్తారని నమ్మకం. సత్య హరిశ్చంద్రుడు తన సత్యాన్ని నిరూపించుకోవడానికి కాటికాపరిగా పనిచేసిన ప్రదేశం హరిశ్చంద్ర ఘాట్ అని చెబుతారు. మణికర్ణిక ఘాట్ వలె ఇక్కడ కూడా దహన సంస్కారాలు నిర్వహిస్తారు. కాశీ కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదు, అది ఒక అనుభూతి, ఒక చైతన్య స్థితి. ఇది జీవితం మరియు మరణం, పవిత్రత మరియు లౌకికత, ప్రాచీనత మరియు ఆధునికత కలగలిసిన ఒక అద్భుతమైన మిశ్రమం. ఇక్కడి సన్నని వీధులు, పురాతన భవనాలు, గంగానదిపై తేలియాడే దీపాలు, గంటల శబ్దాలు, మంత్రోచ్చారణలు అన్నీ కలిసి ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. కాశీ చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోవడం, దాని రహస్యాలను ఛేదించడం బహుశా ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే కాశీ ఒక నగరం కాదు, అది ఒక నిరంతర ప్రవాహం, అనంతమైన విశ్వాసానికి ప్రతీక. ఈ నగరాన్ని సందర్శించడం అంటే కేవలం ఒక పర్యాటక ప్రదేశాన్ని చూడడం కాదు, మనల్ని మనం అన్వేషించుకోవడం, జీవితం యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం